మనిషి ఆయుష్ మహా అయితే 100 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ 1000 లక్షల సంవత్సరాల నుంచి ఇప్పటికీ మన మధ్యనే బ్రతికి తిరుగుతున్న వారు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? వారినే మనము సప్త చిరంజీవులు అంటాము. వీళ్ళకి అసలు చావు అనేదే లేదు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నారు? అసలు ఈ 7 అమరజీవులు యుగాలు మారుతున్నా ఎవరి కోసం వేచి చూస్తున్నారు? బ్రహ్మాండం అంతమయ్యే వరకు వీళ్ళు ఎందుకు బ్రతికి ఉండాలి? దీని వెనుకున్న కథ ఏంటి? రండి లోతుగా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అమరజీవులు అంటే జీవన మరణ చక్రాన్ని ఓడించి ఇప్పటికీ బ్రతికి ఉన్నవారు. అందుకే వీళ్ళని మనం అమరజీవులు అని పిలుస్తాము. ఇంత ప్రత్యేకంగా వీరి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అసలు ఈ 7 అమరజీవులు ఎవరి కోసం బతుకున్నారు? ఎందుకు బ్రతుకున్నారు? దీని వెనుక ఉన్న కథ ఏంటి? కారణం ఏంటి? తెలుసుకుందాము. ముందుగా హనుమంతుడు రామాయణంలో ముఖ్య పాత్ర రాముడిదే. అయినా రాముడితో పాటు అందరికీ హనుమంతుల వారు అంటే కూడా చాలా ఇష్టం. శివుడి యొక్క 11వ అవతారంగా హనుమంతుడు అని చెప్తారు. అలానే మన సంస్కృత శ్లోకాలలో సప్త చిరంజీవుల పేర్లలో హనుమంతుల వారి పేరు కూడా ఉంటుంది. కానీ ఇప్పటికీ హనుమంతుడు ఎక్కడ ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం రామాయణంలోనే ఉంది. రావణాసురుడు సీతాదేవిని లంకకు తీసుకువెళ్లిన తర్వాత సీతాదేవి ఎంతో కాలం పాటు బాధగా ఉంటారు. హనుమంతుడు తనతో తీసుకువచ్చిన రాముల వారి సందేశంతో తొలగిస్తాడు. అప్పటి బ్రహ్మాండం అంతం జరిగే వరకు నువ్వు చిరంజీవిగా ఉంటావు అని సీతాదేవి హనుమంతుల వారికి వరం ప్రసాదిస్తారు. మరో కథనం కూడా ఉంది. అదేంటంటే హనుమంతుడు తన బాల్యంలో ఆకాశంలో వెలుగుతున్న సూర్యుడిని చూసి తినే పండు అనుకొని పైకి ఎగిరి వెళ్లి సూర్యుడిని తినేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుని పైన దాడి చేసి గాయపరుస్తారు. అప్పుడు హనుమంతుల వారు స్పృహ కోల్పోతారు. వారిని చూసిన పవనదేవుడు కోపంతో ప్రపంచం మొత్తాన్ని స్తంభింపచేస్తారు. గాలి లేక భూమిపైన మనుషులు ఇతర జీవులు అల్లాడిపోతారు. అప్పుడు బ్రహ్మదేవుడు మరియు దేవతలందరూ ప్రత్యక్షమయ్యి హనుమంతుల వారు ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారు అని వరం ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు హనుమంతుడు చిరంజీవిగా ఉంటారు అని చెప్పారు. రెండవది పరశురాముడు. ఈయన మహావిష్ణువు యొక్క 6వ అవతారం. పరశురాముడి తండ్రిని ఒక క్షత్రియుడు తలనరికి చంపేస్తాడు. దాంతో ఆగ్రహించిన పరశురాముడు కోట్ల మంది క్షత్రియులను చంపేస్తాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణుడికి పరశురాముడే గురువు. కల్కి పురాణం ప్రకారం కలియుగం అంతంలో వచ్చే కల్కి అవతారంకి కూడా పరశురాముడే గురువు. అతనే అన్ని విద్యలను కల్కికి నేర్పిస్తాడు అని చెప్పారు. విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసం వేచి చూస్తూ పరశురాముడు మహేంద్ర పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. మూడవది అశ్వత్థామ. ఈయన మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర. అశ్వత్థామ చాలా బలవంతుడు. పాండవులు మరియు కౌరవులకి గురువైన ద్రోణాచార్యుడు కొడుకే ఈ అశ్వత్థామ. పురాణాల ప్రకారం అశ్వత్థామ గొప్ప యోధుడు. 64 కళల్లో ఈయన ప్రాముఖ్యుడు. ఒకరోజు అశ్వత్థామ అర్జునుడి పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు కూడా అశ్వత్థాముడి పైన బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఢీకొంటే బ్రహ్మాండం అంతా నాశనం అవుతుందని వ్యాస మహర్షి ప్రాధాయపడ్డారు. ఇద్దరికీ వారి బ్రహ్మాస్త్రాలను వెనక్కి తీసుకోమని చెప్తాడు. అలానే అర్జునుడు వారి బ్రహ్మాస్త్రంను తీసుకుంటారు. కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం తెలియదు. ఇక బ్రహ్మాస్త్రానికి ఒక లక్ష్యం చూపించడం కోసం అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం మీదకి దాన్ని మలుస్తాడు. ఆమె కడుపులో ఉన్న శిశువు బ్రహ్మాస్త్రం కారణంగా గర్భంలోనే మరణిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శిశువుని తిరిగి బ్రతికేలా చేస్తారు. దాంతో కోపంతో ఉన్న శ్రీకృష్ణుడు కలియుగం అంతమయ్యే వరకు కుష్టి రోగిలా రక్తం కారుతున్న గాయాలతో అడవుల్లో తిరుగుతూ బ్రతకమని అశ్వత్థాముడిని శపిస్తారు. ఒకనాడు 1192లో పృథ్వీరాజ్ చౌహాన్, మహమ్మద్ గోరీల మధ్య యుద్ధం జరిగిన సమయంలో పృథ్వీరాజ్ అడవిలో గాయాలతో ఉన్న ఒక వృద్ధుని కలిశాడంట. ఆయుర్వేద వైద్యం తెలిసిన పృథ్వీరాజ్ అతని నుదుటిపైన ఉన్న గాయానికి 1 వారం రోజుల పాటు వైద్యం చేసినా ఆ గాయం మానకపోవడంతో నువ్వు అశ్వత్థామవే కదా అని అడిగారట. అప్పుడు అవును అని ఆ వృద్ధుడు అక్కడి నుంచి మాయమయ్యారట. 4వది విభీషణుడు. ఈయన లంకాధిపతి అయిన ఆ రావణాసురుడి తమ్ముడు. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్తారు. అప్పుడు రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు పరాయి స్త్రీని అపహరించడం ధర్మం కాదు అని రావణాసురుడికి చెప్తారు.
తనకు ఎదురు చెప్పాడని కోపంతో విభీషణుడిని రావణాసురుడు అవమానిస్తాడు. యుద్ధం సమయంలో రాముడి వద్దకు వచ్చిన విభీషణుడు రావణాసురుడి యొక్క శక్తి, బలం, బలహీనత మరియు రహస్యాల గురించి రాముడితో చెప్తారు. ఇలా రాముడి విజయానికి విభీషణుడు కీలక పాత్ర అవుతాడు. రావణాసురుడిని సంహరించిన తర్వాత రాముడు విభీషణుడిని లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత రాముల వారు వారి అవతారాన్ని చాలించబోయే ముందు విభీషణుడు నేను కూడా ఈ శరీరాన్ని వదిలేస్తాను అని అంటారు. అప్పుడు రాముడు నేను కూడా మళ్ళీ కలియుగాంతంలో కల్కి అవతారంలో మళ్ళీ వస్తాను. అప్పుడు అధర్మంపై ధర్మాన్ని గెలిపించే నా ప్రయత్నంలో నువ్వు నాతో పాటు సహాయకుడిలా ఉండాలి అని రాముడు విభీషణుడికి చెప్తారు. ఇలా రాముడు విభీషణుడిని చిరంజీవిగా ఆశీర్వదించారు. 5వది వేదవ్యాసుడు. ఈయన పేరు మనం అందరం వినే ఉంటాం. వేదాలను విభజించి రాసిన మహర్షి కాబట్టి ఈయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. వ్యాసుడు మహాభారతాన్ని మనందరి కోసం కళ్ళకు కట్టినట్టుగా రచించారు. విష్ణు అంశతో పుట్టిన వేదవ్యాసుడు అతని విద్యా జ్ఞానం కారణంగా సప్త చిరంజీవుల్లో ఒకరుగా నిలిచారు. ఇక పురాణాల ప్రకారం వేదవ్యాసుడు కలియుగాంతంలో కల్కికి వేదాలను వాటి జ్ఞానాల గురించి చెప్పడానికి మరియు బోధించడానికి చిరంజీవులుగా ఉన్నారని చెప్తారు. 6వది బలిచక్రవర్తి. ఈయన అసురులకు రాజు అని చెప్తారు. కానీ ఈయన రాక్షసులకి రాజు అయినప్పటికీ చాలా మంచివారంట. అలానే ఎన్నో యుద్ధాలు చేసి భూలోకాన్ని మరియు స్వర్గలోకాన్ని జయించి దేవతలకు మరియు మానవులకి రాజు అయ్యారు. అప్పుడు దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్లి తమను రాక్షసుల దగ్గర నుంచి కాపాడమని వేరుకుంటారు. బలిచక్రవర్తి విష్ణువుకి పరమ భక్తుడు. విష్ణువుకు బలిచక్రవర్తిని చంపడం ఇష్టం లేదు. అందుకే వామన అనే ఒక బ్రాహ్మణ అవతారాన్ని ఎత్తుతాడు. ఇక బలిచక్రవర్తి అశ్వమేధ యాగం చేశాక అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటారు. ఆ సమయంలో వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల భూమి కావాలి అని అడుగుతారు. 3 అడుగులే కదా, తీసుకో అని చక్రవర్తి అంటారు. అప్పుడు వామన రూపంలో ఉన్న విష్ణువు త్రివిక్రమ రూపంలోకి మారి 1 అడుగు స్వర్గం పైన, మరొక అడుగు భూమి పైన పెట్టి 3వ అడుగు ఎక్కడ ఉంచను అని చక్రవర్తిని అడుగుతాడు. వామనుడే సాక్షాత్తుగా ఆ విష్ణుమూర్తి అని తెలిసిన బలిచక్రవర్తి తన తలపై మరో అడుగు ఉంచమని బలిచక్రవర్తి అడుగుతారు. అలా వామనుడు బలిచక్రవర్తి తలపై కాలు పెట్టగా ఆయన పాతాళానికి వెళ్తాడు. బలిచక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు అనగా విష్ణుమూర్తి ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తారు. చివరిది కృపాచార్య. ఈయన కౌరవులకు మరియు పాండవులకు ఆది గురువు. ఈయనని కృప అని కూడా పిలుస్తారు. కృపాచార్యుడు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున కృపాచార్యుడు పోరాడతారు. ఇతను చాలా పెద్ద యోధుడు. ఒకేసారి 60,000 మంది సైన్యంతో యుద్ధం చేయగల సామర్థ్యుడు. మహాభారతం సమయంలో కౌరవుల తరపున యుద్ధం చేసి మిగిలిన 3లో ఈ కృపాచార్యులు ఒకరు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా సత్యం, ధర్మం మరియు నీతిని వదిలిపెట్టలేదు. అందుకే అతని నిష్టకు మెచ్చిన శ్రీకృష్ణుడు కృపాచార్యుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించారు. ఇది ఇప్పటికీ బ్రతుకున్న సప్త చిరంజీవుల కథ. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని హైప్ అయితే చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది. అలానే వీడియో ఎలా ఉందో, ఈ సప్త చిరంజీవుల్లో మీకు ఏ కథ నచ్చిందో ఒక కమెంట్ అయితే పెట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.